హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఒక 500 మాత్రమే పెట్టుబడిలో చిన్న బిజినెస్ అయితే నేనైతే రన్ చేస్తున్నా అనమాట. అలా కాకుండా మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం స్టార్ట్ చేసినాము అంటే ఒకవేళ లాభం రాకపోయినా మనం మైనస్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ లాభం వస్తుంది అని మన థాట్ మనం అలా ఆలోచించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం అనుకో, మనం సింగిల్గా కానీ లేదా పిల్లలతో మనకి టైం తక్కువ ఉన్న వాళ్ళం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా స్టార్ట్ చేయడం బెటర్ అండి. నాకు తెలిసినంత వరకు ఎక్కువ పెట్టుబడి పెట్టినాము అంటే మనం టెన్షన్ అయిపోతాం, అలాగే మనకి టైం సెట్ కానప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా నేనైతే టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసి బయట సేల్ చేస్తాను. ఒక్కొక్కవేళ ఇలా కాదు మాకు టిఫిన్స్ రాదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న ఏమంటారు కారం పొడులు, లేదు అంటే స్వీట్స్, అలా కాకపోతే మనకి ఏది మనకి బాగా వచ్చో అది మనం ప్యాకింగ్ చేసి చిన్న చిన్న కిరాణా షాపులకి అయితే ఒకసారి 2 సార్లు వేసి వాళ్ళకు నచ్చితే ఆ ప్యాకింగ్ ఒకవేళ సేల్ అవుతే మళ్ళీ కూడా మన దగ్గర ఫోన్ నెంబర్ ఇచ్చేసి అట్లా తీసుకుంటారు అనమాట. ఒక 5 రూపీస్ డిఫరెన్స్తో అన్ని షాపులలో ఇచ్చుకోవచ్చు. అలా కూడా కాదు అంటే ఎక్కడైనా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదా పెద్ద అపార్ట్మెంట్స్ అలా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి కదా, అలా అవుతున్నప్పుడు ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. ఏదైనా టిఫిన్స్ ప్రిపేర్ చేసి ఇలా టిఫిన్కి ఇంత, లేదు మీల్స్ ప్రిపేర్ చేసి మీల్స్కి ఇంత, ఇలా మేము ప్రిపేర్ చేస్తాము, అలా ఏమన్నా మీకు తీసుకునే అవకాశం ఉందా అని అట్లా అడిగితే ఒకవేళ ఒప్పుకున్నారు అంటే అదైతే మనకి డైలీ ఉంటుందండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు డైలీ వర్కర్స్ చేస్తూ ఉంటారు, అక్కడ మేనేజర్ ఎవరో ఉంటారు అనమాట. అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేడీసు మనకి ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదండి, ఒక్కొక్క రోజు అటు ఇటు ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా ఎంతో కొంత సంపాదిస్తున్నాం, మన చేతిలో కూడా కొంచెం డబ్బులు ఉన్నాయి అంటే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అలా కూడా ప్రతిదానికి మనం ఇంకొకరిని అడగని అవసరం ఉండదన్నమాట. చిన్న పని పెద్ద పని అనే ఆలోచన కాదు, ఏదో ఒకటి చేస్తున్నాము. నేనైతే ఇట్లే అనుకుంటానండి. ఫస్ట్ అయితే నేనేమనుకున్నా, నాకు ఒక 300-400 మిగిలితే చాలు అని అయితే స్టార్ట్ చేశాను. అంతకంటే ఎక్కువే మిగులుతున్నాయి అలా అని ఇంతే మిగులుతున్నాయి అని చెప్పడం కాదు. ఒక్కొక్క రోజు 1000 అటు ఇటు కూడా మిగులుతాయి. మనం కష్టపడి చేసేదాన్ని బట్టి మన లక్ కూడా కలిసి రావాలి. అట్లా కాదు, కానీ ఒక్కొక్కవేళ ఇంతే మిగులుతాయి అని అయితే అలా అనుకోను. తక్కువ వచ్చినా పర్వాలేదు, ఒక్కొక్క రోజు ఏమి రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నాకు ఇట్లా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఎవరికైనా పెడుతున్నా అంటే అది నాకు చాలా ఇష్టము. అలా అని నేను ఫ్రీగా పెడుతున్నా అని చెప్పను, నేను ఛార్జ్ చేస్తున్నాను. మరి ఎక్కువ కాదులేండి, మాదైతే ఒక ప్లేటు 20 రూపీస్ అనమాట. 20 రూపీస్కి 4 ఇడ్లీ వస్తుంది, వైట్ కానీ రాగి కానీ, 2 దోశ వస్తుంది, లేదు అంటే 2 ఊతప్ప వస్తాయి, 6 అయితే బోండాలు వస్తాయి అన్నమాట. ఇట్లా నేనైతే టిఫిన్స్ ప్రిపేర్ చేసి బయట సేల్ చేస్తున్నా. ఎలా ఉంది నా బిజినెస్? మీకు ఎవరికైనా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకైతే కామెంట్ పెట్టండి. మీరు ఏది చేయాలి అనుకున్నా నేనైతే కొంచెం అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి నేను ప్లాన్ చెప్పలేను, కానీ తక్కువ నాలాగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే నేను ఎంతో కొంత అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పగలనండి. అలాగే నేనేం చేస్తానంటే, పిల్లలు ఉంటారు 2 బాబులు, వాళ్ళు స్కూల్ వదిలి ఓపెన్ చేస్తాను అనమాట. అలా కాదు మనకి టైం ఉంది అంటే ఒక్కొక్కరు తొందరగా ప్రిపేర్ చేసి 6 o'clock అలా మనం స్టార్ట్ చేసాము అంటే ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. నాకైతే అలా వీలు కాదు కాబట్టి నేను లేట్గానే స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కరైతే ఎవరైనా మనకి ఇంట్లో సపోర్ట్ చేయగలరు, మనం ఇద్దరుగానే చేసుకుంటే ఇంకా చాలా బెటరు. ఒక్కరము అనుకో ఇంకా కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఇలా నేను టిఫిన్స్ అన్నీ బయట తీసుకెళ్ళడానికి అన్నీ ప్యాక్ చేసుకున్నా. మా ఆయనకైతే టిఫిన్స్ అక్కడ పెట్టేసి, మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అలా అని చెప్పి మా ఆయన హెల్ప్ చేయరు అని కాదు, ఒక్కొక్కవేళ ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, 3 o'clock నేను నిద్రపోతున్నా మా పిల్లల్ని తీసుకొని అయితే వస్తారు. అలా కాకుండా మరి అంటే కుకింగ్లో కానీ ఇలాంటివి హెల్ప్ అయితే చేయరు, కానీ కొంచెం సపోర్టింగ్గా అయితే చేస్తారు. ఇక్కడ అన్నీ తీసి ఈవినింగ్ కల్లా మొత్తం అన్నీ క్లీన్ చేశాను. ఇప్పుడే పప్పు బియ్యం అన్నీ అయితే నానబెట్టేశాను, మళ్ళీ మార్నింగ్కి గ్రైండ్ పట్టుకోవాలి కదా, అందుకే గ్రైండర్ పట్టుకోవాలనేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్నా. ఎలా ఉంది మా వీడియో? నచ్చిందా? థ్యాంక్ యూ అండి. ప్రతిరోజు 6 o'clock నేను వీడియో పెడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.